గాజువాకలో బిల్డింగ్‌ని హైట్ చేసే ప్రక్రియలోని ఒక ప్రమాదం అయితే జరిగింది. ఆ ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం అక్కడ ఒక వ్యక్తి మృతి చెందడం జరిగింది. మరో 7 తీవ్ర గాయాల పాలయ్యారు. 7లో నలుగురిని కేజీహెచ్ తరలించగా, ముగ్గురిని స్థానిక హాస్పిటల్‌లో అయితే జాయిన్ చేయడం జరిగింది. ఈ ప్రమాదం ఎలా సంభవించింది? అసలు ఏదైతే హైడ్రాలిక్ జాకీలతో భవనాన్ని పైకి లేపే ప్రక్రియ ఎంతవరకు సేఫ్ అన్నది మనం తెలుసుకునే ప్రక్రియలో ఇప్పుడు ఈరోజు అంటే విశాఖలో ఇలాంటి భవనాలు చాలా భవనాలు లిఫ్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చేయడం కూడా జరిగింది. జర్మన్ టెక్నాలజీ ఉన్నటువంటి ఈ టెక్నాలజీ ఎంతవరకు సేఫ్ అన్నది ఇక్కడ ఇప్పటికీ విశాఖలో నిర్మించుకున్నటువంటి కొంతమంది భవన యజమానులు ఉన్నారు. వీరిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి ఈ భవనం ఈ హైడ్రాలిక్ లిఫ్టింగ్ తోటి ఎట్లా చేయగలుగుతున్నారు? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? నమస్తే అండి. ఇందులో నాకు కూడా ఫ్లాట్ ఉంది. ఆగస్ట్ అంటే 2025 ఆగస్ట్‌లో ఈ బిల్డింగ్ లిఫ్ట్ అయిందని ఎవరో కంప్లెయింట్ ఇచ్చారని చెప్పేసి అప్పటి వరకు అయితే మాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. చిన్నది దిగుతుందని అవుతుంటే మేమేంటంటే ఈ చెకింగ్ ప్రాసెస్ ఇదంతా అవుతుంది. ఏ ప్రాబ్లమ్ లేదు. ఇంజినీర్స్ కూడా చెప్పారు. సరే ఇంత ప్రాబ్లమ్ అయిన తర్వాత ఫైనల్‌గా మీడియా అంతా వచ్చిన తర్వాత మా సేఫ్ కోసం బయటనుండండి వర్క్ ఇదంతా చేయించాలని పెద్ద ఇష్యూ ఇస్తే బిల్డర్ గారు కూడా బద్రి అని అతను వచ్చి, తర్వాత ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మీకేం భయం లేదు. బిల్డింగ్ ముందు చెకింగ్ చేయించండి. ఏంటి ప్లాను అదన్నీని. బాగుంటే రిపేర్ చేయించండి. లేదంటే బిల్డింగ్ మొత్తం కట్టిస్తారని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక 10 డేస్ మొత్తం చెకింగ్ ప్రాసెస్ అంతా ఈ ప్లాన్ ఇవన్నీ చూపించి తర్వాత వీళ్ళు కలకత్తా వాళ్ళనమాట. ఇక్కడ లిఫ్టింగ్ చేసిన వాళ్ళందరూ ఇక్కడోళ్ళు కాదండి. కలకత్తా వాళ్ళు. వాళ్ళు ఇంజినీరింగ్ పేరు తెలీదు. వీళ్ళతో సంప్రదించిన తర్వాత ఈ బిల్డర్ గారు ఉన్నారు కదా! ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ముందేంటంటే వాళ్ళు 10 డేస్ వెరిఫై చేశారు. అసలు ఇది మూవ్ అవ్వడానికి బావుంటదా? కరెక్టేనా? పర్వాలేదా? లేకపోతే మధ్యలో ఏమైనా డేంజర్ ఉందా అంటే స్ట్రక్చర్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. బిల్డింగ్ కిందన స్ట్రెంత్ గాని, ఇది గాని జస్ట్ అదేంటంటే కార్నర్‌లో చిన్న లూజ్ సాయిల్. దానివల్ల అదేం ప్రాబ్లమ్ లేదు. లిఫ్టింగ్ చేసే ప్రాసెస్‌లో వాళ్ళేం చెప్పారంటే మాకు మళ్ళీని ఈ హైడ్రాలిక్ ఏంటంటారు జాకీస్ ఉన్నాయి కదండీ! అవి లిఫ్టింగ్ చేసినప్పుడంట పైకి ఇంత ప్రెషర్ ఎళ్తుంది కదండీ! కిందన అంతే ప్రెషర్ ఎళ్ళి స్ట్రాంగ్ అయిపోద్దంట. అంటే ఇంక లూజ్ సాయిల్ ఉండదనమాట. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఒకసారి ఈ వీడియో చూడండి సార్. ఈ పింట్ బీమ్ అనేది ఉంది. పింట్ బీమ్ లేకపోతే అసలు లిఫ్ట్ చేయడానికి అవ్వదు ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మేము కొనుక్కొని 2 ఇయర్స్ అయ్యింది. ఈళ్ళు కట్టి కూడా 2 ఇయర్స్ అయింది. అంటే రీసెంట్ బిల్డింగ్. స్ట్రక్చర్ కూడా ఫుల్ స్ట్రాంగ్‌గా ఉంది. దాన్ని బట్టి ఫుల్‌గా ధైర్యం మీద వాళ్ళు చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు కూడా సూపర్ అనమాట. వీళ్ళు చాలా వీడియోలు ఉంటాయి. వీళ్ళని పేరు కొడితే గూగుల్‌లోని వీళ్ళు బిల్డింగ్ తీసి కిలోమీటర్ అవతల కూడా బిల్డింగ్ పెట్టేసిన వీడియోలు ఉంటాయి వీళ్ళవి. ఈ బిల్డింగ్ చూసుకున్నట్లయితే ఎంత హైట్ లిఫ్ట్ చేయడం జరిగిందండి? 8 ఇంచెస్ అండి. జస్ట్ 8 ఇంచెసే. 8 ఇంచెస్ కూడా అలాగా కార్నర్ మొత్తం బిల్డింగ్ అంత కాదు. బిల్డింగ్‌లో లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో చిన్న లూజ్ సాయిల్ ఉంటే అది అలా చిన్నది మూవ్ అయింది. నెక్స్ట్ ఏంటంటే చిన్న మిస్టేక్ అంటే తెలుసో తెలియకో అందరూ ఇప్పుడు మామూలుగా ఒక 7 అడుగులు తవ్వేసి ఏంటంటారు పిల్లర్స్ ఏసి మామూలుగా అంతా కప్పేస్తున్నారు. ఇదేంటంటే కొద్దిగా వాటర్ వల్ల కిందంతా ఇప్పుడు తవ్వినప్పుడు బోలెడు వాటర్ ఉండేదండి. మీరు చూడండి వీడియోలో. ఇప్పుడు అసలు వాటర్ లేదు. ఈ తవ్వినప్పుడు వాటర్ ఉంటే మన బిల్డర్ గారు అప్పుడు ఫుల్‌గా సపోర్ట్ ఇచ్చున్నా దిగకపోను. ఇప్పుడు దాని మీద డబుల్ సపోర్ట్ ఇచ్చారు. ఎక్కడ వాటర్ కూడా కనిపించట్లేదు. ఇది కలకత్తా ఇంజినీర్ పర్యవేక్షణలోని ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి? ఆగస్ట్ నుంచి అంటే దాదాపు 10 మంత్స్. యాక్చువల్‌గా ఆయన చెప్పిందైతే 4 మంత్స్ చెప్పారండి. కానీ ఇది ప్రాసెస్ అనేది నెమ్మదిగా జరగాలంట. ఇప్పుడు యాక్చువల్‌గా ఇంతకుముందు 40 మంది చేసేవారు. ఫస్ట్ 2 మంత్స్ తవ్వడం, చేయడం ఇదంతాన. లిఫ్టింగ్ ప్రాసెస్‌లో తర్వాత మనుషులు తగ్గిచ్చారు. కానీ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఈ పిల్లర్స్ తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదండీ! ఈ ఫిల్లింగ్స్ ఇవన్నీని. ఇవన్నీ ఏంటంటే వాటరింగ్ ఎంత ఎక్కువయ్యి ఎంత నెమ్మదిగా అంటే ఈ జిగ్‌జాగ్ టైప్‌లో చేసేవారండి. ఇప్పుడు ఇన్ని పిల్లర్స్ ఉన్నాయా? వెంటనే ఏసేవారు కాదు. అది ఏసేవారనుకోండి మళ్ళీ నెక్స్ట్‌కి అటు సైడ్ ఎళ్ళేవారు. ఇటు సైడ్ ఎళ్ళేవారు. జిగ్‌జాగ్ టైప్‌లో అలాగా చాలా ఎప్పటికి పూర్తవుతుందండి బిల్డింగ్? ఆల్రెడీ ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడు ఆల్రెడీ మీరంతా వీడియోలు చూసుకోండి. మొత్తం లిఫ్ట్ చేయడం 2 నెలల ముందే జరిగిపోయింది. లిఫ్ట్ చేయడం. లిఫ్ట్ చేసిన తర్వాత ఫుల్‌గా స్ట్రెంథింగ్ ఇచ్చారు కిందన. అంటే పింట్ బీమ్ ఎంతండి మహా అయితే 1 ఫీట్ అది. 1 ఫీట్ ప్లస్ కిందన 2 అడుగులు తవ్వి 2.5 అడుగులు తవ్వి దాని కింద లేయర్ ఏసి మళ్ళీ 2 అడుగులకు కూడా బీమ్ టైప్‌లో కాంక్రీట్ ఇచ్చారు. అంటే దగ్గర పింట్ బీమ్ 4 అడుగులు అయిపోయిందది. నెక్స్ట్ ఇది. అయన్నీ కాకుండా మళ్ళీ మనోళ్ళు ఏం చేశారంటే ఇంక ఫ్యూచర్‌లో ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్ రాకూడదు. నెక్స్ట్ బిల్డర్ కూడా ఆయన కూడా ఎంతో కొంత ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు ఆయన ఈ పక్కనే బిల్డింగ్ ఉంది. ఈ పక్కన ఏవేవో ఇప్పుడు అదే బిజినెస్ కదండీ! మళ్ళీ ఈ బ్యాడ్ నేమ్ రాకూడదు కొంచెం అని చెప్పి అందరూ ఎఫర్ట్ పెట్టి
ఎక్స్ట్రా పిల్లర్స్ ఒకసారి చూడండి సార్ ఇవి మధ్యలో. ఇవన్నీ ఎక్స్ట్రా పిల్లర్స్ ఏస్తున్నారు. అది కూడా మామూలు కాదు 18 ఇంచెస్. నార్మల్‌గా మీరు ఏ బిల్డింగ్ చూసుకున్నా తక్కువే ఉంటాయి. మీకు కలకత్తా నుంచి ఇంజినీర్స్ దీని పర్యవేక్షణ కోసం ఈ 6 నెలలుగా అప్పుడప్పుడు ఇక్కడికి రావడం, వచ్చి చూడడం, పరిశీలన ఆయన 1 మంత్‌కోసారి వస్తారండి. ఆయన ఒకళ్ళుంటారు. ఇంజినీర్ తర్వాత అసిస్టెంట్ ఇంజినీర్ అనుకుంటాను. ఆయన కూడా హెడ్డే. ఇద్దరు వచ్చి ఆ లిఫ్టింగ్ అయినప్పుడు మాత్రం నెల రోజులు ఇక్కడే ఉన్నారు. ముందు లేరు. స్టార్టింగ్ వచ్చారు, అప్పజెప్పారు. సూపర్వైజర్ ఎప్పుడు ఉంటారండి. ఇద్దరు సూపర్వైజర్లు. ప్రెజెంట్ కూడా ఒక సూపర్వైజర్ ఉన్నారు. ఎప్పుడు కూడా లేబర్స్‌కి అప్పజెప్పి ఆళ్ళెళ్ళరు. వాళ్ళు మొత్తం లిఫ్టింగ్ అయిపోయిన తర్వాత ఫుల్‌గా ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి సూపర్వైజర్‌కి హ్యాండ్ ఓవర్ చేసి ఎళ్లారు. ఏంటంటే ప్రెజెంట్ అయితే కంప్లీట్ అనేది ఒక 10 రోజులు కాదండి 20 రోజుల ముందే అయిపోయిందండి. అంటే లిఫ్ట్ చేయడం అనేది 2 నెలల ముందు అయిపోయింది. 2 నెలల 3 మంత్స్ బ్యాక్ లిఫ్టింగ్ 3 మంత్స్ బ్యాకే లిఫ్టింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇది చేస్తున్నప్పుడు 6 నెలలుగా కన్‌స్ట్రక్షన్‌లోని మీకేమన్నా చిన్న చిన్న అవరోధాలు ఏమైనా ఏర్పడ్డాయా? ఏమి రాలేదండి. ఏమీ రాలేదు. కాకపోతే మేము ఏంటంటే బయటన ఏదో రెంట్లకి ఇక్కడక్కడ ఉన్నాం. దానివల్ల ఏంటంటే మేము ప్రెజర్ పెట్టేవాళ్ళం. కానీ సూపర్వైజర్, ఇంజినీర్ వాళ్ళు ఒకటే మాట అనేవారు. మీరు కంగారు పడకండి. మళ్ళీ వీళ్ళు మామూలుగా చేసి వెళ్ళిపోరండి. సర్టిఫికేట్ ఇస్తున్నారు. వీళ్ళేంటంటే ఇప్పుడు ఆథరైజేషన్ దీనికి సర్టిఫికేట్ సంబంధించి 20 ఇయర్స్, 30 ఇయర్స్‌కి మనకి వీళ్ళే బాధ్యత అని సర్టిఫికేట్ ఇస్తారు మనకి. ఆ సర్టిఫికేట్ పట్టుకొని మనం మళ్ళీ జీవీఎంసీ వాళ్ళకి మనం అది అప్లై చేస్తాం. దీనికి సంబంధించి పర్మిషన్‌లు ఎలా ఉంటాయండి? జీవీఎంసీ గాని ఇంకా ఏ ఏ పర్మిషన్‌లు ఉంటాయి? ఏంటి పర్మిషన్‌లు అంటే నాకు ఐడియా లేదు. ఇంతవరకు నాకు తెలుసు. ఇప్పుడు ఈళ్ళొచ్చినంత వరకు ఈళ్ళు ఫినిష్ చేసి ఈళ్ళు మొత్తం ఇలా చేసాము, ఇలా వర్క్ చేసాము. ఇది మా పర్యవేక్షణలో ఇలాగయింది, ఇలా సక్సెస్‌ఫుల్ అయిందని చెప్పేసి వాళ్ళు గ్యారంటీ సర్టిఫికేట్ కూడా మనకిస్తారు. ఖర్చు ఎంత అయి ఉంటదండి? మామూలుగా భవనం కట్టినట్లయితే ఎంతవుతది? ఇలా అయితే మీకు ఎంతలో నాకు అయితది? తెలిసి ఎస్టిమేటెడ్‌గా అయితే 4 ఫ్లోర్స్ కాబట్టి 1,00,00,000 అవుతదండి ఈజీగా. ఇప్పుడు ఫినిష్ అయ్యేసరికి 40,00,000 ఆల్రెడీ 30 పెట్టేసారు ఈళ్ళు. మాకు రెంట్‌లు కూడా పే చేస్తున్నారు. అంటే వాళ్ళిచ్చిన కమిట్మెంట్. ఆ రోజు మాకు బాండ్ పేపర్‌లో రాసిచ్చారు మొత్తం. దాన్ని బట్టి వాళ్ళిచ్చిన కమిట్మెంట్ ప్రకారంగా చేసుకెళ్తున్నారు. కానీ ఎక్కడ కూడా డ్రాప్ అవ్వలేదు. ఎక్కడ కూడా డ్రాప్ కాకపోతే డిలే కూడా అడిగితే మేము సీరియస్ అయ్యేవాళ్ళం. ఏంటి ఇంత డిలే అవుతుంది ఏంటనంటే, సార్ మీకు తెలీదు ఈ ప్రాసెస్ అదంత అంటే ఎలా పడితే అలా చేసేయకూడదు. ఒక ప్రాసెస్‌లో చేస్తేనే సక్సెస్ అవుతుందంటే, ప్రతీది కూడా మీరు చెక్ చేయండి. ఈ టైప్ ఆఫ్ కాంక్రీట్ ఎక్కడైనా మీకు చిన్న ఇది కూడా అనిపించదు. మొత్తం మీద చూస్తున్నాం కదా! మనం గాజువాకలో ఘటన చూసుకున్నట్లయితే అదొక అజాగ్రత్త వల్ల కాంట్రాక్టర్ నిర్లక్ష్యం జరిగి ఉండొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలాంటి భవనాల్లో విశాఖలో ఇప్పటికే చాలా లిఫ్ట్ చేయడం జరిగింది. చుట్టూ మనం చూసుకున్నట్లయితే లిఫ్టింగ్ చేసే జాకీస్ ఉన్నాయి. అలా మనం చూసుకున్నట్లయితే మొత్తం బీమ్స్ మీద జాకీలు ఉన్నాయి. ఈ జాకీలన్నీ కూడా పూర్తిగా కూడా పూర్తి పర్యవేక్షణ ఇంజినీరింగ్ పర్యవేక్షణలో నడుస్తుంది. 6 నెలలుగా ఇది నిర్వహిస్తున్నారు. ఇంకొక నెల రోజుల్లో ఇది పూర్తి కావచ్చని తెలుస్తుంది. ఇక్కడ ప్రతి పని కూడా ఇంజినీర్ల పర్యవేక్షణలోనే జరుగుతున్నట్టుగా వీళ్ళంతా కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దేశవ్యాప్తంగా జర్మన్ టెక్నాలజీ తోటి ఇది అనేక ప్రాంతాల్లో జరగడం మనం చూస్తున్నాం. ఎక్కడ ఫెయిల్యూర్ సంఘటనలు అయితే చాలా తక్కువ. అంటే ఫెయిల్యూర్ అంటే ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు జరగడం. కానీ ఇక్కడ గాజువాకలో జరిగిన ప్రమాదం చూసుకున్నట్లయితే నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అయితే దీని మీద ఏంటంటే పూర్తిగా ప్రభుత్వం అంటే జీవీఎంసీ కానీ ఈ టౌన్ ప్లానింగ్ వీళ్ళంతా కూడా ఒక పర్యవేక్షణ అయితే ఖచ్చితంగా అవసరం ఉన్నది. వాళ్ళ పర్యవేక్షణతో పాటు వాళ్ళ తాలూకా ఇన్స్పెక్టింగ్ కూడా చాలా అవసరం ఉన్నది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, జీటీ ఇండియా న్యూస్, విశాఖపట్నం నుంచి.